నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలో ముందుగా హెడ్లైన్స్. వార్తలు చదువుతుంది మీ మాధురి. అన్ని హంగులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన చేసిన ఎంపీ దగ్గుపాటి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి. సెప్టెంబర్ 10 నుంచి 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు, పర్యాటక రంగం ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, శ్యామల జంక్షన్ లో వామపక్షాల రాస్తారోకో. ఘనంగా బాలయ్య బాబు జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి చీరలు పంచిపెట్టిన గన్నీ కృష్ణ. ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలి, రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పూజలు. రాజమండ్రి విఎల్ పురంలో 13.76 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన బుధవారం జరిగింది. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దగ్గుపాటి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రజలు ఎన్నుకోబడిన ప్రధానిగా దేశానికి అత్యధిక కాలం పరిపాలన అందించి చరిత్రకెక్కారు. జవహర్లాల్ నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా చేస్తే, నరేంద్ర మోడీ ఈ రోజుతో 4399 ఈ రోజుతో పరిపూర్ణం చేసుకున్నారని తెలిపారు. అటువంటి రోజున రాజమహేంద్రవరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇండోర్ స్టేడియం శంకుస్థాపన జరుపుకున్నామన్నారు. ఇంతకు ముందున్న ప్రజాప్రతినిధులు వాగ్దానాలు మాత్రమే సరిపెట్టుకున్నారని విమర్శించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా రాజమహేంద్రవరంలో అనేక మంది రాజకీయ నాయకుల కళ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం మల్టీపర్పస్ నిర్మాణం అన్నారు. ఖేలో ఇండియా నిధులతో ఈ స్టేడియం నిర్మాణానికి ఎంపీ దగ్గుపాటి సంపూర్ణ సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, వై శ్రీనివాస్, కురగంటి సతీష్, పిక్కి నాగేంద్ర, మజ్జి రాంబాబు, నర్సిపల్లి హారిక, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేది, దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రెండవ మరవలేని కారణంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది, మేము ఇండోర్ స్టేడియం మల్టీపర్పస్ స్టేడియం కట్టిస్తాము అని. కానీ అవి మాటల మూటలుగానే మిగిలిపోయాయి. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఏదైతే మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ ఎరీనాకి 28 కోట్లు కేటాయిస్తే, ఎరీనా 2, ఎరీనా 3 ఈ రెండింటికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎరీనా 2 ఏదైతే ఉందో 2, దానికి 13.76 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అభివృద్ధి అద్భుతంగా మనం చేసుకోవచ్చో ఇవాల్టి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం. డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక అవకాశం నాకు కూడా లభిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులందరికీ కూడా వారికి సైతం నా అభినందనలు, నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు. చరిత్రలో మరవలేని రోజు, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ రోజు. దశాబ్దాలుగా అనేక మంది రాజకీయ నాయకుల యొక్క కళ రాజమహేంద్రవరంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం అన్నది. వారందరి యొక్క కళని ఈ రోజున నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. గౌరవ ఎంపీ అమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సహకారం,
కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా ద్వారా వచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరంలో ఫేజ్ 2 ఏదైతే ఫేజ్ 2 కాంప్లెక్స్ ఎరీనా 2కి శంకుస్థాపన చేయడం జరిగింది. 13,76,00,000 విలువ చేసే దాన్ని ఈ రోజున ఎంపీ గారు, నేను శాసనసభ్యుడిగా, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారు, అలాగే నా కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా శంకుస్థాపన చేసుకున్నాం. దానితో పాటు ఎరీనా 1 ఏదైతే ఉందో 28 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారంతో టెండర్లో ఉన్నాయి. అది కూడా ఒక 2 నెలల్లో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎరీనా 3 ఏదైతే ఉందో ఖేలో ఇండియా నుంచి మరొక 10 కోట్లు కూడా మంజూరు అయ్యే విధంగా ఎంపీ గారు సహకరిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీరు గమనించండి, రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాం. కానీ 2 సంవత్సరాల్లోనే ఆ హామీల్ని అమలు చేసే విధంగా ఈరోజు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంత 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాజమహేంద్రవరంలో నిర్మాణం చేసుకోబోతా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఏదైనా ఒక మంచి స్పోర్ట్స్ మీట్ పెట్టాలన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మీట్ నిర్వహించాలన్నా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఈరోజు నిర్మాణం చేయబోతా ఉన్నాం. విశాఖపట్నంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ IATO ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో హుకుంపేట క్యాంప్ కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ CEO APTDC MD AAL పద్మావతి, IATO జాతీయ అధ్యక్షుడు రవి గోసెన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 41వ IATO వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమన్నారు. దేశంలోనే అత్యున్నత పర్యాటక పరిశ్రమ సంస్థకు మన రాష్ట్ర పర్యాటక సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాలమైన తీర ప్రాంతం, స్వచ్ఛమైన బీచ్లు, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, అడ్వెంచర్ టూరిజం అవకాశాలు వేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగాల అద్భుతమైన కలయిక ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక రంగ భాగస్వాముల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని, దీనివల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాక, పెట్టుబడులు, ఉపాధి కల్పన గణనీయంగా పెరుగుతాయని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6,000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3,000కి ఇవ్వటం, అదేవిధంగా అయోటాలో మెంబర్ అవ్వడానికి కూడా లైఫ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఈసారి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక రంగం తాలూకు వివరాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బయట దేశాలకి మనం పర్యాటకులుగా వెళుతున్నాం, కానీ వేరే దేశాల నుంచి మనకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఇవాళ దీనివల్ల ఇలాంటి సదస్సు జరగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి రావడానికి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి అయోటా ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో 1054 కిలోమీటర్ల పొడవునా కూడా సముద్ర తీరం ఉంది, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ 2 సంవత్సరాలుగా సాధించారు. శ్రీ చంద్రబాబు నాయుడు జీ and Honorable Tourism Minister Shri Kandula Durgesh ji for your warm welcome to IATO in Andhra Pradesh. IATO is a national body of tour operators. We have around 2,000 members all over India, and this is our 41st IATO annual convention. We will have tour operators from all over India, hoteliers, airline officials, and people from all tourism subsidiaries to visit our convention. And after this convention, we will bring 200 to 300 people in different parts of Andhra Pradesh to showcase the product.
whether it's Araku Valley or Rajamundry. Also, we'll have one tour, Rajamundry and Vijayawada. So we want to show new products of Andhra Pradesh to our members so that they can promote it all overseas. So most of our members, like 80% of the foreign tourists who comes to India, comes through our members. And we want that Andhra Pradesh should prosper in terms of foreign tourists. So and we are very happy. పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శ్యామల సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వామపక్ష శ్రేణులు నిరసనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎన్ కిరణ్, ఏవి రమణ మాట్లాడుతూ మే నెలలో కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరను భారీగా పెంచి సామాన్య ప్రజల, చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం తన 12 సంవత్సరాల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, తులసి వామపక్ష నాయకులు ఐ సుబ్రహ్మణ్యం, కెఎస్ రామచంద్రరావు, ఎస్ఎస్ మూర్తి, టి సావిత్రి, నగర కమిటీ సభ్యులు వి రాంబాబు, పి రామకృష్ణ, జరీనా వెంకటలక్ష్మి, అన్నామణి, నాగమణి, సాయి ప్రసాద్, కిషోర్, వి రాము, సోమేశ్వరరావు, వంగమూరి కొండలరావు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరించాలి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను. 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యే నాటికి అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర ఆ రోజు $120. ఇవాళ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధర $90-95. $120 ఉన్నప్పుడు $70 పెట్రోల్ ఉంది ఈ దేశంలో. ఇవాళ $90 ఉన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ $120 అయింది. $120 పెట్రోల్లో దాదాపు ₹65 కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులే ఉన్నాయి. ఆ పన్నులతో వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలని ఇవాళ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి అప్పనంగా దోచిపెడతా ఉన్నారు. జనం నెత్తిన భారాలు వేస్తూ ఉన్నారు. అందుకనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన పన్నుల విధానమే కారణం. ఈ పన్నులన్నింటినీ ఉపసంహరించాలి, పెట్రోల్, డీజిల్ మీద, గ్యాసుల మీద భారాలను తగ్గించాలని చెప్పని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రజానీకం ఈ భారాలకు వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తారని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది. డీజిల్ ధర ₹65 ఉన్నదేమో ₹105 చిల్లరైంది. ఈవేళ ఏమో పెట్రోల్ ధర ఏమో ₹117 అయింది. అనేక రకాలుగా ఆర్థికంగా సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో సామాన్యుడు బతకలేకపోతున్నాడు. కావున ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజల కోసమా లేకపోతే కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుందా? ఈవేళ పేద ప్రజలు గ్యాస్ వ్యవసాయం ఏదైతే కమర్షియల్ బండ్ ఉందో అది ఒకేసారి ₹950 పెంచి సామాన్యుడు టీ కొట్టి నడుపుకోలేని పొజిషన్లో ఏర్పడ్డారు. అలా దుకాణాలు మూసేసి రోడ్డున పడ్డారు. అటువంటి చాలా ఇబ్బందులు ఈ బీజేపీ ప్రభుత్వం, అలాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజా పోరాటాలు ప్రజలందరూ ఇప్పటికే చాలా విధంగా చర్చించుకుంటున్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల కాలంలోనే విపరీతమైన రేట్లు పెంచి ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి తగిన గుణపాఠం చెప్తారు అలాగని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం. సినీ నటుడు నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్ లో ఉన్న నందమూరి బస్సు షెల్టర్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు, టీడీపీ సీనియర్ నాయకులు బిక్కిన సాంబశివరావు, కొర్రెల రమణ ఆధ్వర్యంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఆయన మాట్లాడుతూ నందమూరి నటసింహంగా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి ఎస్టీ రామారావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారన్నారు. నటనతో పాటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు మంచి సేవలు అందిస్తూ రాణిస్తున్నారన్నారు. ఆయన అభిమానులు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పరిమి వాసు, నిమ్మలపూడి గోవింద్, మల్లా వెంకట్రాజు, శ్రీనివాస్ చౌదరి, కొంతమూరు శివనాయుడు, యారక కొండబాబు, కేవీ శ్రీను, వీరమల్లు భీమరాజు, సిహెచ్ సింహాచలం, జేవీ రమణ, కట్టా వెంకటేష్, పవన్, గ్రంథి బాబీ, బాషా, పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం
బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున అభిమానులందరూ కూడా నగరంలో రాష్ట్రం వ్యాప్తంగా నగరంలోనూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ బస్ షెల్టర్ నందమూరి బాలకృష్ణ గారి పేరుతో నందమూరి వంశాభిమానుల పేరుతో ఏర్పాటు కాబట్టి ఈ బస్ షెల్టర్ దగ్గర కేక్ కటింగు, అదేవిధంగా చీరల పంపిణీ కూడా, పేద స్త్రీలకు చీరల పంపిణీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు తండ్రి గారి వారసత్వాన్ని ఆయన తీసుకుని పౌరాణికాల్లోని, చారిత్రక సినిమాల్లోని, సాంఘికాల్లోనూ కూడా తనదైన ముద్రతోటి సూపర్ స్టార్గా వెలుగొందుతూ అంతటే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా బసవరామ తారకం తమ క్యాన్సర్ హాస్పిటల్ ఆవిడ తల్లిగారి పేరుతో కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ, ఫ్యాన్సే కాదు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళకి రిబేట్ ఇస్తూ వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించడంలో ఎంతో సహకారం చేస్తున్నారు. అదేవిధంగా అంతేకాకుండా మన కొత్త ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా కొత్తగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అటు సేవా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ, ఇటు నటన జీవితంలోనూ కూడా తిరుగులేని సూపర్ స్టార్గా వెలుగొందుతున్న బాలకృష్ణ గారు మరిన్ని సినిమాలు నటించి మరి ఎంతో ఖ్యాతి, నందమూరి వంశానికి ఎంతో ఖ్యాతి తీసుకురావాలని చెప్పి అన్నగారు ఆత్మకు పైనుంచి ఆయన దీవిస్తుంటాడు, అందరినీ కూడా దీవిస్తుంటాడు. ఆయనకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా అభిమానులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కేవలం ఏదో సినిమా హాల్స్ కొత్త సినిమా వచ్చినప్పుడు కార్యక్రమాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే అటు ఫ్యాన్స్కే కాకుండా అటు వాళ్ళు అభిమానించే నటులకు కూడా ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అభిమానులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏవి అప్పారావు రోడ్డు జంక్షన్ లో ఉన్న రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ దగ్గుపాటి మాట్లాడుతూ దేశానికి సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. దేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అలుపెరగని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ప్రధానిగా ఎన్నికై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, గుర్రాల వెంకట్రావు, బూర రామచంద్రరావు, మద్దిపాటి స్వర్ణ రజని, తగరం సురేష్, సూర్య ప్రభావతి, రుక్కు, లలిత్ జైన్, మీనాక్షి, శంకర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎంఎస్ఎన్ మాస్టరు తదితరులు పాల్గొన్నారు. ఆమెకు ఆలయ కమిటీ తరపున కటారీ నగర్ శ్రీను గురుస్వామి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యధిక కాలం పరిపాలన అందించినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రఖ్యాతి గాంచినటువంటి సందర్భంలో వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఏ విధంగా దేశానికి సుపరిపాలన అందిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక విశ్వగురువు దిశగా తీసుకుని వెళ్తున్నారో వారు చేస్తున్నటువంటి ఆ పనిలో అన్ని విధాలా వారికి విజయం చేకూరుస్తూ దేశంపై భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ భగవంతుడిని ప్రార్థించడానికి రావడం జరిగింది. ఇవాళ మొదలుకుని అంటే అసలు 8వ తారీఖు ప్రారంభమైంది, కానీ 21వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఇది పార్టీకి పేరు తెచ్చే కన్నా కూడా ప్రజలకి మంచి చేకూర్చే విధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ 10-15 రోజులు కూడా పార్టీ చేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. స్వచ్ఛతా కార్యక్రమం అంటే పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. 21వ తారీఖు వరకు కూడా మేమందరం కూడా చేస్తాం. అది దానికి తోడు వెళ్ళి ప్రజల్ని కలవడం, ప్రజల్ని కలుస్తూ పార్టీ దేశానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమి చేసింది, ఎటువంటి సహకారాన్ని అందించింది, తద్వారా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ
భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి మేము వ్యక్తిగతంగా ప్రజల్ని వెళ్ళి కలిసేటువంటి కార్యక్రమం. ఇది మాత్రమే కాకుండా 21వ తేదీ మనందరికీ తెలుసు యోగా దినోత్సవం మనమందరం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటుంటాం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ వలన ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి వారు ప్రస్తావించిన తర్వాత ఈరోజు 177 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అది ఆ ఖ్యాతి అంతా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అయితే ఈ కార్యక్రమం మాధ్యమంగా భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ నలుదిశలా చాటినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ సందర్భంలో రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసుకునేటువంటి దిశగా ప్రతి కార్యకర్త కూడా ఇవాళ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ క్రికెట్ అభిమాని, క్రీడా నిర్వాహకుడు, కెన్యా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కవిపురపు వెంకట ఉషా కిరణ్ అంత్యక్రియలు కెన్యా రాజధాని నైరోబీలో కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 4న కెన్యాలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. నైరోబీలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఆయన సోదరుడు కవిపురపు శ్రీనివాస్, సన్నిహిత మిత్రుడు, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించిన ఉషా కిరణ్ విద్యార్థి దశ నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నారు. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతిభావంతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందారు. క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలతో సహచర క్రీడాకారుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. వ్యాపార రీత్యా కెన్యాలో స్థిరపడినప్పటికీ రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలతో, మిత్రులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగిస్తూ స్వస్థల అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరిచేవారని ఆయన స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మహిళల ఆర్థిక పురిపుష్టికి కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పెద్దిరెడ్డి శ్వేత ముత్యం అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్వేతముత్యం ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి, మహిళల నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయంగా మానవత్వంతో రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావు, డాక్టర్ జె సురేష్, బోను రామకృష్ణ, డాక్టర్ నూర్బేగ్, ఏఆర్జీహెచ్ ఎంసీ విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శివమణి, ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనర్ ఎం అరుణశ్రీ, డిఎఫ్ఓ గోపీకృష్ణ, పద్మ, భావన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎస్ నిర్మాణ సంస్థ, షణ్ముఖ క్రియేషన్స్ సహా నిర్మాణం సంస్థగా రూపొందించిన 1/3 చిత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ ను రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేశారు. శబరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న చిత్రాల మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమకు కొత్త రకం, కొత్త ఆలోచనలు ఎంతో అవసరమన్నారు. 1/3 లాంటి వైవిధ్యభరితమైన కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి ఇందులో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టాలీవుడ్ లో మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు సాయి మహేష్, చిత్ర సహా దర్శకుడు డిఎస్ఎస్ శ్రీనివాసరావు, నటులు మహేష్ తేజ, వెంకటేష్ ముత్యాల, దీపక్, నాని తదితరులు పాల్గొన్నారు. లో బడ్జెట్లో తీసారు సార్, సినిమా బాగా వచ్చింది సార్, చూశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని హంగులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన చేసిన ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి. సెప్టెంబర్ 10 నుంచి 41వ ఐఏటీఓ వార్షిక సదస్సు, పర్యాటక రంగం ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, శ్యామల జంక్షన్ లో వామపక్షాల రాస్తారోకో. ఘనంగా బాలయ్య బాబు జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి చీరలు పంచిపెట్టిన గన్నీ కృష్ణ. ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలి, రాజమండ్రిలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.